హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనంతపూర్ అమ్మమ్మ వంటలు. ఈరోజు సండే స్పెషల్ అండి, అలసంద వడలు, చికెన్ పులుసు. మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. 4 గంటల సేపు నానబెట్టుకోవాలండి అలసందలు. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు అండ్ కొత్తిమీర, అల్లము. ఎర్రగడ్డలు కొద్దిగా చిన్నగా ముక్కలు చేసుకోవాలండి. నానిన మన అలసందలు గ్రైండర్కి వేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే అవి వాటర్ లేకుండా గ్రైండర్ చేసుకోవాలండి. వాటర్ అనేది వేయకూడదు. మనకి వాటర్ తగిలితే గారెలు రావు వేయడానికి. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అందులో మనం గ్రైండర్ చేసేటప్పుడే ఇప్పుడు మనము తెల్లగడ్డలు అండ్ ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా, అవన్నీ వేసుకోవాలి. అందులో ఎర్రగడ్డలు, కట్ చేసుకున్న ఎర్రగడ్డలు అండ్ అల్లం అవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అండ్ అవి వాటర్ లేకుండా మెత్తగా రుబ్బుకోవాలండి. ఇప్పుడు అందులోకి మనము లవంగాలు వేస్తున్నాము అండ్ ఒక 2-3 మిరియాలు. ఇది చెక్క పౌడర్ అండి, దాల్చిన చెక్క. ఆ చెక్కన వేసుకోవచ్చు, లేదంటే పౌడర్ కూడా వేసుకోవచ్చు. అవన్నీ వేసుకున్నామండి. ఇప్పుడు మనకు పిండి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దాంట్లోకి మిర్చి పేస్ట్ వేసుకోవాలండి అండ్ కట్ చేసుకున్న కొత్తిమీర కలుపుకోవాలి. ఇవి రెండు వేసుకొని అండ్ దాంట్లో బాగా మిక్స్ చేసుకోవాలండి. అవి వేసుకున్న పేస్ట్ అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా అంతా బాగా మొత్తం కలిపేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలాగా పిండిలో అంతా మనం వాటర్ వేయకనే ఇలా ఉంటుందండి కన్సిస్టెన్సీ అంతా. కొద్దిగా సోడా పొడి వేసుకోవాలి, 1/2 టీ స్పూను. అండ్ ఉప్పు కూడా అలాగే దాంట్లో వేసుకోవాలి. మనకు పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బాండ్లీ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత అది హీట్ ఎక్కే వరకు, ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, మీడియం ఫ్లేవర్లో పెట్టుకోవాలి. మనకి ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని టెస్ట్ చేయడానికి ఇలా కొద్దిగా వేసామండి. అయితే హీట్ అయింది. సో ఇప్పుడు మనం గారెలు వేసుకుంటున్నాము, అలసంద గారెలు. చూసారా, చూడడానికి ముచ్చటగా ఉన్నాయి ఎంత బాగా. మన గారెలు రెడీ అయిపోయాయండి. ఈజీ ప్రాసెస్ గారెలండి. చూసారా, ఇప్పుడు ఇందులోకి మనము చికెన్ పులుసు కావాలి కదా, దానికి ప్రిపేర్ చేసుకోవడానికి చూడండి, టమోటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి ఇలా అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. మనం చికెన్ పులుసుకి ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇలా రెడీ పెట్టుకోవాలి. మనం 1.5-2 kgs చికెన్ తీసుకున్నాము. ఇప్పుడు ఇదంతా బాగా శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టిన తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనం ఒక తగినంత ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్నవన్నీ ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, టమోటాలు అవన్నీ అందులో వేసుకోవాలండి. వేసుకొని కాస్త మగ్గనివ్వాలి. జస్ట్ ఇలా మగ్గనివ్వాలండి. హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూసారా, కొద్దిగా మగ్గాలండి. ఇప్పుడు మనము ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాము అండ్ ఉప్పు వేసుకుంటున్నాము. బాగా అది మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోవాలి కదండి. సో ఇందులోకి ఇప్పుడు ధనియాల పొడి వేసుకుంటున్నాము. ధనియాల పొడి వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు కొద్దిగా అలా వేయించాలండి. ఇప్పుడు మనము శుభ్రం చేసుకున్న చికెన్ తీసుకున్నాము. చికెన్ వేసుకోవాలి అందులోకి. బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా మగ్గనివ్వాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా చేసుకోవాలి. ఇప్పుడు కారం పొడి వేసుకోవాలి. 2 స్పూన్స్ అలా మనకి తగినంత ఎంత కారం ఉండాలో అంత కారం వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఇక్కడ అంటే కింద అడుగున అంటుకుంటుంది కాబట్టి, సో అలా. ఇప్పుడు మనం వేసుకున్నాం కదండి, ఇది కొంచెం మగ్గాలండి ఇవి. దాని తర్వాత మసాలా వేసుకోవాలి. మనకు మామూలుగా కూరలో మసాలా వేసుకుంటాం కదండి, సేమ్ మసాలే, చేంజ్ ఏమి ఉండదు. సో ఆ మసాలా వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. చూసారా, పచ్చివాసన పోయే వరకు మనం ఇలాగే అంతా మిక్స్ చేస్తూ ఉండాలి. చూసారా అండి, చికెన్ కలర్ఫుల్గా ఎలా ఉందో మన చికెన్ పులుసు.
ఒక 5 మినిట్స్ అలాగే పెట్టాలండి. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది. సో మనకి పచ్చి వాసన మసాలా వేసాం కదా, అదంతా పోయింది. ఇప్పుడంతా బాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు మనకి ఎంత పులుసు కావాలో అంత వాటర్ పోసుకోవాలండి. ఒక 3 గ్లాసెస్ 4 గ్లాసెస్ అలా నేను వేసాను. సో మీరు కూడా అంటే ఈ వడలు గారెల్లోకి మనము గట్టిగా గ్రేవీలాగా చేస్తే బాగుండదు, పులుసులాగా చేస్తే బాగుంటుంది. సో అందులో ముంచుకొని తినడానికి అయితే బాగుంటుంది కదా, అందుకు కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉండాలి. సో ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలాగే ఉంచాలండి. అయిపోయింది. 15 మినిట్స్ అయిపోయిన తర్వాత మన చికెన్ చూసారా ఎలా ఉడికిపోతుందో. సూపర్గా ఉంది చూడండి, కలర్ఫుల్గా చికెన్. మనకిప్పుడు రెడీ అయిపోతుందండి చికెన్ పులుసు. 15 మినిట్స్ తర్వాత చూసారా ఉడికిపోయింది. చికెన్ పులుసు రెడీ అయిపోయింది మనకిప్పుడు. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చికెన్ కలర్ఫుల్ చికెన్ పులుసు అండ్ గారెలు కూడా రెడీ అయిపోయాయండి మనకిప్పుడు. చికెన్ పులుసు రెడీ అయిపోయింది. చూసారా ఎలా ఉన్నాయో, వేడి వేడి గారెలు, చికెన్ పులుసు. వావ్, ఇలా గారె తీసుకొని చికెన్లో ఇలా ముంచి తింటే వాహ్ ఏం రుచి ఉంటుంది. ఆహా, ఏమి రుచి అండి. మన క్లైమేట్ చూసారా అండి బయట, ఈ క్లైమేట్లో ఇవి తింటుంటే చాలా, క్లైమేట్లో వేడి గారెలు, చికెన్ పులుసు. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? చూసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.